రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ చీఫ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ చీఫ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేపించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశం ఇవాళ 13/3/2026 నాడు నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కౌన్సిలర్ కూడా హాజరవడం జరిగింది. మొదటి సమావేశంలో యాదగిరిగుట్టకు సంబంధించి 12 వార్డులకు సంబంధించి కూడా పారిశుద్ధ్య దానిపైన కానీ ఎక్కడైతే అవసరం ఉన్న చోట ఎమర్జెన్సీ ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం కానీ, మరి వచ్చేది వేసవి కాలం కాబట్టి నీటి యొక్క సమస్య రాకుండా ప్రతి ఒక్క వార్డులో కూడా వాటర్ సప్లై అనేది సక్రమంగా జరిగే విధంగా, శానిటేషన్ జరిగే విధంగా ఇవాళ ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. అందరం కూడా కలిసిపోయి రానున్న 5 సంవత్సరాల్లో కూడా మేము ప్రతి ఒక్క వార్డుని 12 వార్డులను కూడా అభివృద్ధిగా తీసుకుపోయి యాదగిరిగుట్టను మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరియు ఈ మొదటి సాధారణ సమావేశానికి ఇవాళ ముఖ్య అతిథిగా మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలన్న గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. మాకు ఇంకా చాలా ఫండ్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధిలో కాంప్రమైజ్ గాను అని చెప్పేసి కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇది తీర్థస్థలం కాబట్టి యాత్రికుల తాకిడి అనేది ఉంటుంది కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కూడా మాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ మొదటి సమావేశానికి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ అంతా సమావేశాన్ని చేసి యారుట తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యారుట కాబట్టి ఇది ఫిలింకి రోజు ఎంతోమంది లక్షల భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి వచ్చే భక్తులతో పాటు యారుట పట్టణాన్ని అన్ని విధాల సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఇలా ఈ కొత్త పాలకవర్గం సుమారు ఒక 23 అంశాల మీద చర్చ జరిపి అన్ని వార్డులు వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ ఏది లేకుండా అన్ని విధాల సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఈ పాలకవర్గం ఇలా చర్చ చేస్తుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మొన్ననే 15 కోట్లు కూడా శాంక్షన్ చేసి ప్రతి గల్లీలో సీసీ రోడ్డు డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి యారుట పట్టణాన్ని అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇక్కడ అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రణాళిక ద్వారా 99 రోజుల ప్రణాళిక ఉందో ఆ 99 ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పేదోళ్ళకి అందాలి, ప్రతి లబ్ధిదారునికి అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇలా కొత్త పాలకవర్గం కాబట్టి అన్ని విషయాల మీద చర్చించి అన్ని వాటిని కూడా అభివృద్ధి చేయాలనే పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో ఇలా కొత్త పాలకవర్గం సమావేశం అనిపించి అన్ని విషయాలు చర్చిస్తున్నాం. దానికి నేను ఇక్కడ నాది కూడా ఇక్కడ ఒక సభ్యత్వం ఓటు ఇక్కడనే పెట్టుకున్నాను కాబట్టి నేను కూడా ఇందులో మెంబర్గా ఇక్కడ ఎమ్మెల్యేగా హాజరు కావడం జరిగింది. తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ యారుట పట్టణాన్ని తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యారుట మున్సిపాలిటీని ప్రధాన స్థానంలో ఉంచుతానని చెప్పి మాటిస్తున్నాను.